Hello dear students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. సో ప్రస్తుతం 10th క్లాస్ కి వచ్చిన ప్రతి విద్యార్థులకి కూడా బ్రిడ్జ్ కోర్స్ అనేది జరుగుతుంది. అండ్ బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి మొత్తం కోర్స్ అయిపోయింది కాబట్టి సో మీకు ఒక మినీ గ్రాండ్ టెస్ట్ అనేవి కూడా పెట్టడం జరుగుతుంది. మీరు సక్సెస్ఫుల్ గా హిందీ ఎగ్జామినేషన్ రాసొచ్చారు. ఐ హోప్ మీరందరూ కూడా ఎగ్జామినేషన్ బాగా రాశారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు తెలుగుకు సంబంధించి ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో చేశాను. కాకపోతే ఆ వీడియోలో నేను తెలుగు పేపర్ ప్యాటర్న్ గురించి నేను ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. సో ఈ వీడియోలో పర్టిక్యులర్‌గా నేను పేపర్ ప్యాటర్న్ ఎలా రాబోతుంది మనకి రేపు ఎగ్జామినేషన్‌లో అంటే బ్రిడ్జ్ కోర్స్ మినీ టెస్ట్ జరుగుతుంది కదా! మనకిప్పుడు ప్రతి గవర్నమెంట్ హై స్కూల్స్‌లో. సో వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. సో మనకి ప్రతి పేపర్ కూడా 35 మార్కులకు గాను జరుగుతది. సో హిందీ 35 మార్కులకి రాశారు. సో రేపు మీరు 3 ఎగ్జామినేషన్ రాస్తారు. ఒకటి తెలుగు, మ్యాథమెటిక్స్ అలాగే ఇంగ్లీష్. సో ప్రతి పేపర్ కూడా 35 మార్కులకే జరుగుతుంది. సో పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుంది అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేసి కేవలం ఎస్ఐ క్వశ్చన్స్ సంబంధించి ఏం చదువుకోవాలో ఇక్కడ చెప్తాను. రిమైనింగ్ మొత్తం ఇంకా మిగతావి ఏం చదువుకోవాలి అనే ప్రతిదీ కూడా నేను ముందు వీడియోలో ఆల్రెడీ ఇంపార్టెంట్ చెప్పేశాను. సో ఆ వీడియో నేను డిస్క్రిప్షన్ లింక్‌లో ఇస్తాను. దయచేసి ఆ వీడియో కూడా చూడండి. అట్ ద సేమ్ టైమ్ ఇది కూడా చూడండి. మీకు ఒక అద్భుతమైనటువంటి క్లారిటీ వస్తది తెలుగుకి సంబంధించి. అండ్ ఇంక నేను చెప్పిన దాంట్లోంచే వస్తాయన్నమాట ఇంకా 100% డామ్ ష్యూర్. ఓకే. నేరుగా వీడియోలోకి వెళ్ళిపోతాం. తెలుగు బ్రిడ్జ్ కోర్స్ 2026-27 గ్రాండ్ టెస్ట్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే. మీరు ఇంకా ఎవరైనా మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 10th క్లాస్‌కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ అంతా కూడా మన ఛానల్‌లో వస్తది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం అందరూ ఎదురు చూస్తా ఉంటారు సాధారణంగా. కానీ ఎక్కడ చూసినా కూడా దొరకదు. ఒకసారి మీరు సెర్చ్ చేయండి. ఎవరైనా చెప్పారేమో, ఎవ్వరు చెప్పరు, ఎక్కడ దొరకదు. ఇది కేవలం మన ఛానల్‌లో మాత్రమే ఈ ప్రొసీజర్ మీకంతా కూడా దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి యూనిక్ కంటెంట్ అంతా కూడా 10th క్లాస్ సంబంధించి ఎక్స్‌క్లూజివ్‌గా మన ఛానల్‌లో వస్తుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ బెల్ ఐకాన్ పై కూడా క్లిక్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎంతో కష్టపడి, శ్రమపడి చేస్తున్నాం ఇవన్నీ కూడా. సో మీ నుంచి సపోర్ట్ దొరికితే మేము ఇంకా ఉత్సాహంగా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైక్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటే గనక మీ ఫ్రెండ్ ఒక్కరికైనా షేర్ చేయండి. ఓకేనా? థాంక్యూ. ఇక నేరుగా నేను వీడియోలోకి వెళ్ళిపోతా. సో పేపర్ ప్యాటర్న్ ఏంటి రేపు ఎగ్జామినేషన్‌కి? ఫస్ట్ రామన్ వచ్చేసి అవగాహన ప్రతిస్పందన. అవగాహన ప్రతిస్పందన. ఎన్ని మార్కులకి వస్తుంది అవగాహన ప్రతిస్పందన అనేది? 8 మార్కులకి వస్తుంది. ఈ అవగాహన ప్రతిస్పందన క్రింద మనకి ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది అంటే గనక చూడండి జాగ్రత్తగా. పద్య భాగం నుంచి పరిచిత పద్యం. అంటే మనకు తెలిసిన టెక్స్ట్ బుక్‌లో ఉండే ఒక పద్యం ఇస్తాడు. ఆ పద్యం ఇచ్చి 4 క్వెషన్‌లు అడుగుతాడు. దానికి ఎన్ని మార్కులు? 4 మార్కులు. రెండో ప్రశ్న ఏంటి? గద్య భాగం నుంచి పరిచిత గద్యం. గద్య భాగం నుంచి మనకేముంది? బతుకు గంప అనే పాట ఉంది. ఈ బతుకు గంప అనే పాట నుంచి ఒక గద్యాన్ని ఇస్తాడు. గద్యం ఇచ్చి 4 ప్రశ్నలు అడుగుతాడు. 4 మార్కులు. సో ఫస్ట్‌ది ప్రత్యక్ష దైవాల నుంచి ఒక పోయెమ్ అడుగుతాడు. ఒక పద్యం అడుగుతాడు. అడిగి 4 ప్రశ్నలు అడుగుతాడు. మొత్తం అవగాహన ప్రతిస్పందన అనేది 8 మార్కులు. సో గద్యం చూసి ఆన్సర్‌లు మీరు ఎలాగా రాస్తారు? ఎటొచ్చి మనల్ని ఇబ్బంది పెట్టేది పద్యం ఒకటే. ఆ పద్యాలు ఏమేమి చదవాలి అనేవి కూడా నేను ముందు వీడియోలో చేశాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది, ఒకసారి మీరు చూడండి. అట్ ద సేమ్ టైమ్ ఈ బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి సెపరేట్‌గా వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ అంతా కూడా నేను మీకు షేర్ చేయాలి అంటే గనక త్రూ ఆ గ్రూప్ ద్వారానే మీకు చేరతాయి తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అందరూ చేరండి. ఓకేనా? నెక్స్ట్ వన్. ఫస్ట్ రామ్‌న్ అయిపోయింది. సెకండ్ రామ్‌న్ వచ్చేసి వ్యక్తీకరణ, సృజనాత్మకత. టోటల్ 16 మార్క్స్ అండి. టోటల్ 16 మార్క్స్. సో ఈ 16 మార్క్స్ కూడా ఎలా డివిజన్ అయ్యాయో చూద్దాం. ఫస్ట్ సంక్షిప్త సమాధాన ప్రశ్నలు. సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఎన్ని వస్తాయంటే ఇవి 2 వస్తాయి. ఒక్కొక్క దానికి 4 మార్కులు. టోటల్ 2 4 జార్ 8 మార్క్స్ వస్తాయన్నమాట. సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఎలా అడుగుతాడు అంటే మూడో క్వెషన్‌లో మనకి కవిపరిచయం అడుగుతాడు. మూడో క్వెషన్‌లో మనకి ఏం అడుగుతాడు? కవిపరిచయం అడుగుతాడు. కవిపరిచయాలు ఏమున్నాయి? ఏమీ లేవు. ఒకటే ఒకటి ఉంది, ఎర్రన గురించి. ఖచ్చితంగా చదవండి. ఎన్ని మార్కులు వస్తాయి? 4 మార్కులు వస్తాయి. నెక్స్ట్ ప్రక్రియ. ప్రక్రియ కూడా ఒకటే ఉంది. కథానిక. కథానిక ప్రక్రియ ఒకటే ఉంది. ఆ కథానిక ప్రక్రియ చదవండి. ఇస్తే కథానిక ఇవ్వచ్చు. ఒకవేళ మిస్ అయితే గనక మనకి రామాయణం నుంచి పాత్ర స్వభావాలు అడుగుతాడు. అంటే ప్రక్రియ గాని,
పాత్ర స్వభావం కానీ రెండింటిలో ఏదో ఒకటి అడుగుతాడు. సో పాత్ర స్వభావాలు ఏం చదువుకోవాలి అనేది కూడా నేను వీడియోలో పెట్టాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ద్వారా మీరు వెళ్లి చూసి నోట్ చేసుకొని చదివేసుకోండి. దీనికి కూడా 4 మార్కులు. ఇలా 8 మార్కులు సంక్షిప్త సమాధాన ప్రశ్నలకనమాట. నెక్స్ట్ ఇందులోనే సృజనాత్మకత వ్యక్తీకరణలోనే మళ్ళీ వ్యాసరూప ప్రశ్నలనమాట. ఒక ఎస్సే క్వెషన్ మనం రాయాలి. దానికి 8 మార్కులు. సో ఈ ఎస్సే క్వెషన్‌కి సంబంధించి మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఈ ఎస్సే క్వెషన్ 5th క్వెషన్‌లో కనిపిస్తది. ఫస్ట్ క్వెషన్ ఎలా వస్తదంటే ఇందులో మనకి పద్య, గద్య భాగాల్లో నుంచి ఏదో ఒక వ్యాసరూప ప్రశ్న అడుగుతాడు. ఓకేనా? దానికి ఇంటర్నల్ చాయిస్‌గా పద్య, గద్యాల్లో ఉండే సృజనాత్మకత ప్రశ్నలు గాని, లేదంటే రామాయణం నుంచి గాని, ఉపవాచకం నుంచి గాని మనకు అడగడానికి ఛాన్స్ ఉంది. నన్ను అడిగితే ఉపవాచకం నుంచి అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయేమో నాకు అనిపిస్తుంది. జనరల్‌గా నా ఒపీనియన్. సో ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఏదో క్వెషన్ మాత్రమే మనం రాయాలి. దానికి 8 మార్కులనమాట మొత్తం. ఓకేనా? సో ఇక మూడో రోమన్ లాస్ట్ రోమన్ భాషాంశాలు. భాషాంశాలు మొత్తం 11 మార్కులు. సో ఈ భాషాంశాలు కూడా 6-14 ప్రశ్నల్లో మనకు కనిపిస్తాయి. సో ఈ 11 ప్రశ్నలు గెయిన్ చేయాలి అంటే ఏం చదువుకోవాలి కూడా నేను ఆల్రెడీ మీకు ఇచ్చాను. ఒకసారి ముందు వీడియో చూడండి. నేను చెప్పినట్టుగానే ముందు వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇలా పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. టోటల్ 35 మార్క్స్‌కి ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో నేను ఈ పరిచిత పద్యాలు ఇంపార్టెంట్ చెప్పాను. కవి పరిచయాలు చెప్పాను. ప్రక్రియ చెప్పాను. పాత్ర స్వభావం చెప్పాను. ఇప్పుడు నేను కేవలం వ్యాసరూప ప్రశ్నలకు సంబంధించి ఇంపార్టెంట్ చెప్తానన్నమాట. పద్య, గద్య భాగాల నుంచి వ్యాస ప్రశ్నలు ఏం చదువుకోవాలి సార్? ఏం చదువుకోవాలి అంటే చూడండి, పద్య, గద్యాల నుంచి ఏం చదువుకోవాలి వ్యాసరూప ప్రశ్నలు? ప్రత్యక్ష దైవాలు పాఠ్య భాగ సారాంశాన్ని మనం చదువుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎల్లమ్మ రచయిత్రికి మధ్య గల అనుబంధం. ఇక్కడ సంభాషణ కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఎల్లమ్మ రచయిత్రి అని చూడగానే సంకలు గుర్తేసుకుని సంభాషణ రాసేస్తారు. సో సంభాషణ కాదు, చివరి వరకు చదివితే వాళ్ళ మధ్య అనుబంధం గురించి రాయమంటాడు. అర్థమవుతుందా? కాబట్టి పూర్తిగా చదవండి. ప్రతి ప్రశ్నని కూడా పూర్తిగా చదవండి. సో ఈ క్వశ్చన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. మనకి ప్రీ ఫైనల్ లో కూడా పడింది. ఆ క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ మూడో ప్రశ్నగా ఎల్లమ్మ వ్యక్తిత్వం. ఎవరి వ్యక్తిత్వం? ఎల్లమ్మ వ్యక్తిత్వం. ఒకసారి చూసుకోండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నాలుగోది ధర్మవ్యాధుని వ్యక్తిత్వం. ధర్మవ్యాధుని వ్యక్తిత్వం. ఐదోది ఇంకా వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్న నేటి రోజుల్లో తల్లిదండ్రుల సేవను మించిన ధర్మం లేదని ధర్మవ్యాధుడు ప్రకటిస్తాడు. సో దానికి సంబంధించి మనం రాయమంటాడు అనమాట. ఈ 5 ప్రశ్నలు కనుక నువ్వు చదువుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అవకాశం కాదు, 100% వీటిలో నుంచే వస్తుంది ఒక క్వశ్చన్. ఓకేనా? ఈ 5 ప్రశ్నల నుంచి ఒకటి వస్తుంది. దీనికి ఇంటర్నల్ చాయిస్ గా ఇస్తే సృజనాత్మకతలో నుంచి ఇవ్వాలి, లేదంటే రామాయణంలో నుంచి ఇవ్వాలి. సో సృజనాత్మకత సంబంధించి ఏం చదువుకోవాలి? మీకు జనరల్ గా సృజనాత్మకత క్వశ్చన్ల కిందకి ఇది ఏమొస్తాయి అంటే సృజనాత్మకత కిందకి ఏ క్వశ్చన్లు వస్తాయి, రామాయణం క్రిందకి ఏ క్వశ్చన్లు వస్తాయి, పద్య గద్య భాగాల్లోనికి ఏ క్వశ్చన్లు వస్తాయి తెలీదు. సో ఆ డివిజన్ నేనే చేశాను. ఇక్కడ నేనే చేసి మీకు చాలా క్లియర్ గా ఎలాంటి డౌట్ లేకుండా నేను ఇవ్వడం జరుగుతుంది. సో సృజనాత్మకతకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, కౌశికుడు ధర్మవ్యాధుల మధ్య సంభాషణ మనం రాయాలి. కౌశికుడు మరియు ధర్మవ్యాధుల మధ్య సంభాషణ చాలా ఇంపార్టెంట్. రెండవది విద్య ఉద్యోగం నిమిత్తం తమకు దూరంగా ఉన్న పిల్లల గురించి తల్లిదండ్రుల అభిప్రాయం మన మాటల్లో తెలియజేయాలన్నమాట. నెక్స్ట్ మూడోది ఎల్లమ్మ రచయిత్రి సంభాషణ. ఈ సంభాషణ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందులోని ఈ లాస్ట్ సంభాషణ ఇంకా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో తర్వాత మూడో ప్రిఫరెన్స్ గా అప్పుడు ఈ విద్య ఉద్యోగం నిమిత్తం ఈ క్వశ్చన్ చదువుకోండి. ఓకేనా? సో ఇలా చదువుకుంటే మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ కవర్ అయిపోద్ది. ఇవి చదువుకుంటే మాత్రం క్వశ్చన్ కవర్ అవ్వదు. వీటితో పాటు ఇంకేం చదవాలి? రామాయణంలో చదవాలి. నేను రామాయణంలో కేవలం 2 క్వశ్చన్లు మాత్రమే చెప్పాను. సో అవి కాదు, ఇప్పుడు ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి, సరిపోద్ది. ఓకేనా? ప్రాశస్త్యం అక్కడ కూడా చెప్పాను అనుకోండి. ఈ 3 చదువుకుంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రాస్తారు మీరు. ఏంటి ఫస్ట్ క్వశ్చన్? రామాయణం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి రాయండి అని అడుగుతాడు. రామాయణం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి రాయండి అని అడుగుతాడు. నెక్స్ట్ సీతారామ కళ్యాణం. సీతారాముల కళ్యాణం ఎలా జరిగింది, ఆ కళ్యాణ విధానాన్ని మనం వివరించాలి. ఓకేనా? మూడో ప్రశ్న, రామాయణం ఆధారంగా విశ్వామిత్రుడు ఉత్తమ గురువు అని నిరూపించండి. ఇది ప్రీ ఫైనల్ గా పడినటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రామాయణం ఆధారంగా విశ్వామిత్రుడు అనేవారు ఉత్తమ గురువు అని నువ్వు నిరూపించాలన్నమాట ఆయన గురించి రాస్తూ. ఈ 3 క్వశ్చన్లు చదువుకుంటే సరిపోతుంది. ఈ 3 ప్లస్ ఈ 3 చదువుకుంటే వీటిలోంచి ఒక క్వశ్చన్, ఈ 5 నుంచి ఒక క్వశ్చన్, 2 క్వశ్చన్లు వస్తాయి.
సో ఒక క్వశ్చన్ మీరు రాసేయచ్చు. సార్ చాయిస్ ఎందుకు సార్ బాబు? ఈ 5 క్వశ్చన్‌లు చదువుకొని వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవచ్చు. ఒక క్వశ్చన్ రాసేస్తారు కాబట్టి. ఓకేనా? సో యాస్ యువర్ విష్. టైమ్ ఉంటే అన్ని కవర్ చేయండి. లేదంటే ఓన్లీ చాయిస్ చదువుకొని వెళ్ళండి. ఓకేనా? సో గ్రామర్ కూడా ఏం చదువుకోవాలో మొత్తం ఆ వీడియోలో డిస్కస్ చేశాను. ఆ వీడియో చూడండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు తెలుగుకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి క్లారిఫికేషన్ వస్తది. 35కి 35 పడాల్సిందే. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్. సైనింగ్ ఆఫ్.